లింగంగౌడ్. లింగంగౌడే. లింగంగౌడ్ ఈ ఊరే. ఏం పని చేస్తారు? వ్యవసాయం వ్యవసాయం ఎంత ఉంది? వ్యవసాయం ఉన్నది 3 ఎకరాలు. 3 ఎకరాలు. ఏం పండింది? ఏం వేసిర్రు? పొలం వేసినాం. పొలం వేసిర్రు. పండిందా? పండింది. అయిపోయిందా? ముందు పంట పడుతుంది. అయిపోయింది. అంతేనా? ఎంత పడ్డది ధర? ఇక ధర ఇంకా రేట్ ఏం కాలేదు. రేటు కాలేదు. అదేంది? కోసాడు పెట్టినాం అంతే మేము. కాంట కాలేదు. కాంట కాలే ఇంకా ఎండ వస్తున్నాం ఇప్పుడు వాళ్ళు. అంతే. ఎమ్మెల్యే అయిపోయినా ఇప్పుడు ఎంపీకి ఓట్లు వస్తున్నాయి తెలుసా మీకు? ఊరేనా? ఎంపీ ఎలక్షన్ తెలుసు. ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి. తెలుసు. ఐడియా ఉంది కదా? అవును. ఏమనుకుంటారు ఊర్లో రాజకీయం ఎట్లుంది? రాజకీయమా? రాజకీయం ఊర్లో ఏమనుకుంటారు? ఏం సంగతి? ఇంకా ఇచ్చేటి ఏమి ఇస్తలేరు కదా. ఇప్పుడు రైతు బంధు కానీ అవి ఇంకేమో కొందరు పడుతున్నాయి, కొందరు పడతలేవు. ఈ ఆటో యూనియన్లకు పైసలు ఇస్తున్నారు, వాళ్ళకు కూడా ఏం లేవు. మరి ఎట్లా ఎవరు గెలిచేటట్టుంది? ఎవరికి ఓట్లు పడతాయి? గెలుస్తుంది ఇక్కడ బీజేపీ వస్తుంది. ఏడా? ఇక్కడ లక్ష్మీపురం వరకు అంతేనా? ఎందుకు అట్లా? వస్తుంది. ఎందుకు? ఎందుకంటున్నావు? మోడీ గురించి. అంతే. గెలవడంటే మోడీ గెలుస్తాడు, కంపల్సరీ గెలుస్తాడు. అంతేనా? కంపల్సరీ గెలుస్తాడు. మీ దగ్గర అంతా కొంచెం కాంగ్రెస్ కేసీఆర్ వాళ్ళకి ఏం లేదు. కాంగ్రెస్ అంతా వాళ్ళు వేరేటోళ్ళు, మోడీకి ఉన్నది లేదన్నట్టు. కానీ మామూలుగా వాళ్ళ సొప్పతి ఎట్లా ఉంటారు కానీ ఉంటుంది మోడీకి. పడతాయి ఉంటాయి. ఉన్నాయి లక్ష్మాపూర్ వరకు అయితే ఉన్నాయి. వేరే సైడ్ ఏమో లక్ష్మాపూర్ వరకు అయితే ఉన్నాయి. మా ఊరికి అయితే ఉన్నాయి. ఎడ్యుకేషన్ మీ ఊర్లో చర్చ అవుతుంది అంటున్నారు. అవుతుంది. నా పేరు బండి భూములు, లక్ష్మాపూర్ మాది. నేను బీజేపీ చిన్నప్పటి నుంచి బీజేపీ కార్యకర్తని. ఇక నాకు బీజేపీ మంచిగానే ఉంటుంది. నేను వేరే వీటిలకు కన్వెన్షన్ కాను. నా పేరు బీజేపీ. ఏది వచ్చినా సరే కానీ సెంట్రల్ మాత్రం నాకు బీజేపీ కావాలి. ఎందుకంటే నాకు లైక్ బీజేపీ అంతే. బీజేపీ ఉంటే ఇన్నొద్దులు ఎట్లుండేనో ఇదే పద్ధతిలో ఫాలో అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ వచ్చింది, అది చేస్తాం ఇది చేస్తాం అన్నారు. 4000 పింఛన్ అన్నారు. మా అమ్మకు వితంతు పింఛన్ వస్తలేదు, ఏమొస్తలేదు. వితంతు పింఛన్ కొరకు అప్లై చేద్దామని మన ఈ బీడీ పింఛన్ కూడా ఆఫ్ చేసిన. ఇప్పుడు ఏ పింఛన్ దిక్కులేదు. మరేంటికి గవర్నమెంట్ ఎట్లుందన్నట్టు ఇప్పుడు లెక్క దాని ప్రకారం. మరి నాకు ఇల్లు లేదు, నా ఓన్గా ఇల్లు కట్టుకున్నా, నా గవర్నమెంట్ రూపాయి ఇవ్వలేదు. ఇవ్వచ్చు, మధ్యలో ఓడో తిన్నాడు వాళ్ళు. ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు ఎవరైతే ఎలక్షన్లో నిలబడతారో, ఎవరైతే పదవిలలో నిలబడతారో వాళ్ళు తింటారు తప్ప నా ఇంటి దాకానైతే రాలేదు. నాకు రాలే. బేస్మెంట్ బిల్ వచ్చినాక, సజ్జ బిల్ వచ్చినాక స్లాబ్ బిల్ ఎట్లా అయిపోతుంది చెప్పు. నేను దుబాయ్లో ఉన్నా. మా నాయనని తోలిస్తే మా నాయన చెప్పులు రీపోయినాయి. నాకు ఇల్లు పైసలు అల్లేవు. మరి అందుకని నాకు అవసరం లేదు. నో అబ్జెక్షన్, నాకు ఏ పార్టీతో నాకు సంబంధం లేదు. నాకు సెంట్రల్ మెయిన్ ఇంపార్టెంట్ బీజేపీ కావాలి. నాకు అంతే. నా ఒపీనియన్ మొత్తం బీజేపీ పక్కా 100% గెలుస్తాడు బీజేపీ. నేను నా మట్టుకు నేను తనలాడతా. తిరగడం కానీ, ర్యాలీ కానీ, ఏదైనా సమస్య ఉంటే మనం తిరిగేది ఉంటే మనం సేవ చేయాలనుకున్నా కానీ బీజేపీ పరంగా నేను తిరగలుగుతా. కానీ వేరే పార్టీల గురించి మాత్రం నేను వేలు పెట్టా. నా మధ్యలో ఏలు పెడితే మాత్రం నేను ఒప్పుకోను. నేను అలా ఏమన్నా వాళ్ళ ఇష్టం వాళ్ళు చేసుకొని, నాది బీజేపీ కాబట్టి నేను కన్ఫామ్ 100% బీజేపీ కార్యకర్తను కాబట్టి బీజేపీగానే మాట్లాడతా, బీజేపీలోనే ఉంటా అంతే. నాకు ఎవడొచ్చినాక మా నాన్న ఇట్లా అయిందని ఓడొచ్చినాక రూపాయి అయ్యలేడు, ఓడొచ్చి నిలవాళ్ళే చేయలేడు. అవన్నీ పక్కకు పెట్టు, పార్టీ తరఫు నుంచి పక్క పెట్టు, పరామర్శించాలి, అవన్నీ నాకు పక్కకు పెట్టు. నాకు సంబంధించి బీజేపీ, నాకు అన్ని విధాలుగా నాకు బీజేపీ అంతే. బస్ సెంట్రల్ నాకు బీజేపీ కావాలి. స్ట్రాంగ్ ఉండని పోనీ లేకపోని నాకు సంబంధం లేదు. నా మట్టుకు ఉన్న 10 మందిమే లెక్క. ఇప్పుడు అన్న కాడ యూత్ ఉన్నది, మేము ఇస్తాం దాతలమని మాట్లాడారు. ఓలొక్క రూపాయి ఇస్తలేరు, ఓలొక్క ఇస్తారు. హనుమాన్ టెంపుల్ కోలు ఇస్తలేరు. మొన్న జీపీ నుంచి ప్రధానమంత్రి టీఆర్ఎస్ తోట కాకముందు గెలవాలని ఎన్నో ఇచ్చారంట. అది తెలియదు కదా, అయింది అయిపోయింది. ఇప్పుడు మేమేమనుకుంటున్నామంటే మేము మండలిలో తయారవుతాం. మండలిని తయారైన తర్వాత మేము మ్యాక్సిమం నా ఏరియా మొత్తం బీజేపీకి వేపిద్దామని ప్లాన్లు. నేను ఆల్రెడీ సర్వే చేస్తున్నాను. పొద్దుకి నేను చెప్పుకుంటున్నా పెద్ద మనుషులకు. శనివారం బీజేపీకి భజన చేస్తాం. ఇప్పుడు నేను భజన చేస్తాము. ఆ ఓట్లు కూడా 100% నేను గ్యారంటీ. దానికి నవీన్ కూడా ముంగట మాట్లాడుతున్నా. ఆ ఓట్లని బీజేపీకి వేపించే జిమ్మదారి నాది. ఎందుకంటే ఆయనకు హనుమాన్ టెంపుల్కు సహాయం చేస్తున్నాడు కాబట్టి ఆయన తరఫు నుంచి, నా తరఫు నుంచి ఓట్లేసే బాధ్యత మాత్రం నాది. అది నా పేరు సంగయ్య. ఇదే లక్ష్మాపురం. ఏం చేస్తుంటారు మీరు? నేను ఇక చిన్నగా బిజినెస్ చేసుకుంటాను. ఇక్కడనే పర్వాలేదు. మాకు కరెక్ట్గా బీజేపీ ఫామ్ కావాలి మాకు ఖచ్చితంగా. బీజేపీ రాజకీయం ఖచ్చితంగా సార్. నేను ఇంత ఏజ్లో కూడా నాకంతా యూత్ సపోర్ట్, పిల్లలు కూడా
ఈ పిల్లలు కూడా మొత్తం సపోర్ట్ మేమంతా కోళ్ళము. నేను ఈ ఏజ్లో కూడా నేను బీజేపీకి నేను సపోర్ట్ చేస్తాను. ఎందుకు సార్ ఇంతకుముందు చేసిన 10 సంవత్సరాలు పరిపాలించి కూడా వాళ్ళ కుటుంబ పాలన తయారైపోయింది. ఇప్పుడు పోయి మేడం తిహార్ జైలు ఉన్నది. వందల కోట్ల లక్షల కోట్ల రూపాయలు వృధా వాళ్ళ కుటుంబ పాలన సరిపోయినాయి. ఈ టైంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఎప్పుడు వేయం సార్. మేము వేరే అదర్ దెన్ పార్టీకి అసలు వేయం. ఖచ్చితంగా బీజేపీ. ఇంకా ఏది అడిగినా నేను చెప్తాను. నేను వాళ్ళ గురించి మొత్తం అరెస్ట్ సార్. వాళ్ళు కాళేశ్వరం అంటే అంకి కట్టిండు, ఇచ్చిందే బీజేపీ పైసలు. వీడు చేసిండు, వీడు ఏం పేరు పెట్టుకున్నాడు వీడు. మొత్తం నాకు కుంగిపోయింది చేసిందండి. వానికి ఎక్కడి సార్ ఎంత లత్కులు లంజ కొడుకులు అంటే వాళ్ళు అంత లత్కులు లంజ కొడుకులు. ఇది కరెక్ట్ వినిపించి నువ్వు నేను మాట్లాడతాను ఖచ్చితంగా. కాదు మొత్తం అరెస్ట్ వీళ్ళు. ఎక్కడో అక్కడనే నీవెంత సంపాదిస్తానో నేను ఎంత సంపాదించాలి ఒకళ్ళ మీద పోటీ పడి వాని మీద వీని మీద అంతేగాని ఏమీ లేదు. అందుకే తీర్మానం మళ్ళీ నన్ను ఎన్నిసార్లు ఇది చేసారు వీళ్ళు. వాడు ఉన్నది బయట పెడుతుండే కనుక బయట పెట్టద్దు. అన్ని కక్కులు తివిలే పనులు. ఖచ్చితంగా బీజేపీ కంపల్సరీ సార్. నేను ఇంత ఏజ్లో కూడా నా పిల్లలంతా కంపల్సరీ నా తోటి ఉంటారు, సహకరిస్తారు. మేము కూడా సహకారం. సమస్యనే లేదు సార్. ప్రతి వాళ్ళకి తెలిసిపోతుంది సార్. పువ్వు గుర్తు అనేది కంపల్సరీ. ఇప్పుడు ఒక ముసలాం వచ్చింది ఎస్సీ కాలమే, మా కొడుకు కూడా చెప్పిండు పువ్వు గుర్తుకే తమ సేటు అని నన్ను అడుగుతుండు. ఇంకా ఆమె నాకు చెప్తోంది. అంతా కంపల్సరీ అది జనాలకు తెలుసు. ఇవాళ అందరికీ తెలుసు సార్. ఇవాళ రేపు మంచి చేసినోడు చెడ్డ చేసినోడు సొంతగా ఇది చేసుకున్నోడికి ప్రతి వాళ్ళకి తెలిసిపోయినాయి. నా కుటుంబ పాలన గురించి కూడా ప్రతి వాళ్ళకి తెలిసిపోతుంది. అంతే. లక్ష్మి రాగలక్ష్మి లక్ష్మే ఏ ఊరు మీది? ఏ ఊరు? ఇది ఊరు ఏం పని చేస్తారు? వ్యవసాయం పని. వ్యవసాయం పనేనా? సరే. తెలుసా నీకు మోడీ తెలుసా? తెలుసా అంటే అనగినగా జోలి దగ్గర పోయి చూడలే. ఏమంటారు రాజకీయం ఏమంటారు మరి? ఇట మేము కాంగ్రెస్లో ఉన్నాం. కాంగ్రెస్లో ఉన్నారా? ఇప్పుడు ఓళ్ళకి వేస్తే ఓటు మరి మైనపల్లి వేస్తాం. మైనంపల్లికి వేసిరా? మరి ఇప్పుడు ఎవరికి వేస్తారు? ఇప్పుడు ఇప్పుడు ఓట్లు వస్తున్నాయి తెలుసా? తెలుసు. ఎంపీకి మనం మీటింగ్ పోయినాం కదా. ఎవరికి వేస్తారట? ఈ పార్టీ మీద ఉన్నది చేయాలి. అంతేనా? ఏ పార్టీలు అంటే ఆ పార్టీ అంతే. కాంగ్రెస్కి వేస్తాం. ఏం పేరన్నా? నా పేరు రమేష్ అన్న. రమేష్. ఏ ఊరు మీది? ఏదే ఊరు. అన్న ఏం పని చేస్తారన్నా? వ్యవసాయం. వ్యవసాయం చేస్తారా? వ్యవసాయం. ఇంకా ఎట్లుంది రాజకీయం ఊళ్ళే? మా ఇక్కడ సగం మోడీ, సగము లుచ్చా నా కొడుకులు ఉన్నారు. నేను కుల్లా చెప్తున్నా సార్. కుల్లా సగం మోడీ కంపల్సరీ. మా ఊళ్ళో దగ్గర సగం ఊళ్ళు మోడీకే పడతాయి. మోడీ తెలియదు కదా, వాళ్ళకి తెలియదు అంటారు కదా. తెలియదు అంటారు కానీ మోడీ చేసిన పనులే ఉన్నాయి. పైనుంచి పంపిన పనులే కానీ వీళ్ళకి ఏం తెలుస్తాయి? పైనుంచి ఆ సార్ పంపించిన పనులే. ఈ కేసీఆర్ గతముక్కు ఆడి చేయించిండా? అవు సారు కేసీఆర్ గారు ఏమైనా చేయించిండా? ఇప్పుడు ఎక్కి అన్న ఇప్పుడు 6 నెలలు అవుతుందో 5 నెలలు అవుతుందో ఏదో దండాలు పెట్టుకుంటూ పోయారు. 2-3 మూటలు వచ్చిన ఈగలు ఒక్కసారి గుట్లా అది లేదు, చేయలేడు వాడు. మేమైతే ఇప్పుడైతే మోడీకే చేస్తాం. మా ఊళ్ళో సగము కొంత దొంగ కొడుకులు ఉండరు. ఫోన్ టాపింగ్ చేసి గెలిచారు. వీళ్ళు ఎక్కడికి వెళ్తారు సార్? ఇంతవరకు వీని పైసలు పోతేనేమో పోలీస్ వ్యాన్లో పోతాయి. వాళ్ళ పైసలు వస్తేనేమో వాడు ఇంట్లో కూర్చునే అన్నీనే. వాడు పెండ్లా మాట్లాడేది, మొగడు మాట్లాడేది గవ్వా సార్ ఈ దందాలు. నేను మీ మాట వినిపించాలి సార్. ఎవరికైనా వినిపించాలి. నేను మాట్లాడుతున్నా ఖచ్చితంగా వినిపించాలి. ఈ లత్కురి వేషం వేసే ఈ కొడుకులు ఇది ఇష్టకి వచ్చాను. వీడు కూడా పోతాడు కేటీఆర్ ఇవాళ రేపట్ల అంతే కంపల్సరీ. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఏమన్నాడు ఖచ్చితంగా పోతాడు. ఇప్పుడు అది ఏమంటాడు మోడీ బీడే సార్ మాట్లాడేది. ఈ ఆడిది ఒక మా ప్రైమ్ మినిస్టర్ని పట్టుకొని మోడీ బోడీ అని మాట్లాడుతుంది. దీని మాదం ఎక్కడా, దీని కావరం ఎక్కడా? ఇప్పుడు పోయింది తిహార్ జైల్లో ఊసలు లెక్క పెడుతోంది బిడ్డ. ఇది మాత్రం వినిపించాలి సార్. ఇది ఎక్కడైనా ఖచ్చితంగా నేను నా సౌండ్ తోటి వినిపించాలి సార్. నా పేరు సంగయ్య అని చెప్పిన కంపల్సరీ. లక్ష్మాపురి ఎవ్వరు దునియాగా రాని సార్. నా మాట వినిపించు. నేను అగ్రీడ్. నా భయం ఉన్నోడైతే మాట ఒకసారి సెకండ్ వచ్చి నీకు మాట సంతకారికి అట్టకనే పోతుంటే నీకేం డోకా వినిపించమని నేనే చెప్తాను నీకు. ఇంకా నేనే పబ్లిక్ సిటీలో పెట్టినది, నీకేం బాధలేదు.
పెట్టిన స్కీమ్లే ఉన్నాయి. వీళ్ళు పెట్టింది ఏముంది? ఆయన మొదటి నుంచి పంపినాయి. వీళ్ళు దొంగ నా కొడుకులు, వీళ్ళు ఈ ఇళ్ళకి వెళ్ళి తెచ్చింది కాదు. ఆ సార్ తెస్తేనే వీళ్ళు ఇచ్చిర్రు. ఇప్పుడు మోడీ మళ్ళీ గెలుస్తాడా నమ్మకం? కంపల్సరీ కంపల్సరీ కానీ 10 అయిపోయింది కదా, ఇంకా చాలంటారు జనాలు. లే కంపల్సరీ వస్తారు సార్.